నాకు కొబ్బరి రొట్టె చాలా ఇష్టం చేయి. యాక్చువల్లీ మా మేనత్త అంటే అన్ని కోసం చేస్తూ ఉంటా. అసలు ఇన్ని రెసిపీలు చేసింది తెలుసా అండి. మొన్న అయితే రవ్వ లడ్డు, అలానే వచ్చింది. గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యాంకర్ శ్వేత కుట్టి ఫ్రమ్ వైజాగ్. ఎస్, మరి ఈరోజు ఈవెంట్ లేదు కదా, ఏదైనా స్పెషల్ తినాలనిపించింది. సో నేను ఎప్పటి నుంచో లోహిని అడుగుతున్నా, లోహి నాకు కొబ్బరి రొట్టె చాలా ఇష్టం చేయి. యాక్చువల్లీ మా మేనత్త అంటే మా మేనమామయ్య వాళ్ళ వైఫ్ వండి పెట్టేవారు. సో చాలా మిస్ అవుతున్నాను అత్త అంటే. ఇంటికి రమ్మని చెప్పారు కానీ నాకు టైం లేక వెళ్ళట్లేదు. సో మా లోహి నా కోసం నేర్చుకుంది ఈ కొబ్బరి రొట్టు. ఈరోజు మేము రెడీ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఇది 20 years బ్యాక్ రెసిపీ. ఆల్రెడీ నేను షార్ట్లో మీకు చెప్పాను. సో ఇది ఏంటి అంటే ఇది ఇడ్లీ రుబ్బు అనమాట. ఇంట్లో ఫ్రెష్గా రుబ్బుకున్న రుబ్బు ఫ్రెష్గా రుబ్బుకోవాలి. ఇది పులిసిపోయింది కాదు. అండ్ నెక్స్ట్ సాల్ట్. ఇదేమో కొబ్బరికాయ, ముద్దరు కొబ్బరికాయ తురుముకున్న తురుము. నెక్స్ట్ బెల్లం. ఇది మేము పాత బెల్లం వేసుకుంటున్నాం. మేము ఎక్కువ యూజ్ చేసేది పాత బెల్లం కాబట్టి. సో మంచిది కూడా, అది నడుముకి అన్నిటికీ కూడా మంచిది, మంచి స్ట్రాంగ్. సో అందుకని చెప్పి ఎందుకు అన్ని కోసం చేస్తూ ఉంటా. అసలు ఇన్ని రెసిపీలు చేసింది తెలుసా అండి. మొన్న అయితే రవ్వ లడ్డు, అలానే సున్నుండ్లు, నెక్స్ట్ అరిసెలు ఎక్కువ తినము కానీ కొంచెమైనా చేస్తుంది. బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు అనేసి మన స్టార్ట్. సో ఇవన్నీ ఇలా యాక్చువల్లీ ఇది కేజీ రుబ్బుకి ఏంటి అంటే 1 కప్పు కొబ్బరి తురుము అండ్ 3/4 కప్పు బెల్లం, ఒక 1/2 teaspoon సాల్ట్, అంతే. సో నువ్వు ఫస్ట్ చెప్తాను, కలుపుతాను. ఇది చూడండి, ఇంకా ఎక్కువ చేద్దాం కానీ లైట్గా చేద్దాము. అంటే తురుము ఎక్కువ ఉంటే బాగుంటుంది. దగ్గు ఎక్కువ వచ్చేస్తుంది, మళ్ళీ ఈవెంట్స్కి వెళ్ళాలి కదా. దగ్గము కాసి పోతుంది ముజేతో ఇసిలియే. ఇది కలిసిపోతుంది కదమ్మా. అండ్ బెల్లం కూడా ఏంటి అంటే తురుముకున్నాం కాబట్టి ఈజీ కలిగిపోతుంది. అది కూడా పాత బెల్లం కాబట్టి. చూడండి, పాత బెల్లం ఇది వేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్వీట్ సరిపోతే వేసుకోవచ్చు. అదే మనకి ఇప్పుడు పంచదార కొలతలు అయితే 1/4 కప్ లేకపోతే 1/3 కప్ సరిపోతుంది. 1/2 కప్పు అలా సరిపోతుంది. యాక్చువల్లీ నాకు చాలా మంది అడుగుతున్నారు బోటీ కర్రీ చేయండి అని. సో నాకన్నా లోహి చాలా బాగా చేస్తుంది. బోటీ ఎవరైనా అక్కడ కట్ చేయించుకొని క్లీన్ చేయించుకొని తెచ్చుకుంటారేమో తెలియదు కానీ వాళ్ళు ఎలా చేస్తారో తెలియక లోహి అయితే బోటీ ఇంటికి తీసుకొచ్చి వేడిట్లో పెట్టి బాగా చాలా కేర్గా నీట్గా చేస్తుంది. సో ఆ యొక్క వీడియో కొన్ని అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీక్లోని. మీకు కమింగ్ సో నెక్స్ట్ వస్తుంది. యాక్చువల్లీ మమ్మీ ఈవెంట్ వెళ్ళిపోవడం బట్టి నాకు కూడా అవ్వక నేను చాలా రెసిపీస్ ఇంకా మీకు పెట్టలేదు. మన జంతుకులు పువ్వులు చేసిన కూడా పెట్టలేదు. పండక్కి జంతుకులు పువ్వులు అసలు ఎందుకు వద్దు అంటే లేదు మనం ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఇవ్వాలి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. యాక్చువల్లీ మనం ఇడ్లీ రుబ్బు కలుపుకుని రుబ్బుకుంటే సరిపోతుంది. అండ్ ఇలాచీ పౌడర్ ఆప్షనల్, కావాలి అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వద్దని చెప్పేస్తాను. ఈ మాత్రం సరిపోతుంది. నాకు యాక్చువల్ చేతులతో కొలత లైట్గా జస్ట్ టేస్ట్ కోసం. ఎందుకంటే ఎప్పుడు చేతులతోనే వేస్తూ ఉంటాయి. స్వీట్ కొంచెం ఎక్కువ అయిపోద్ది కాబట్టి అది తగ్గించడానికి ఈక్వల్ అవ్వడానికి ఉప్పు. ఓకే మాట్లాడు. ఏమో నాకు ఏదైనా కొబ్బరి రొట్టె తినాలనిపిస్తుంది. తినేదంతే. బయట కొనుక్కొని తినొచ్చు కానీ బయట ఫుడ్డే. ఇది మనం చేసుకుంటే ఇంట్లో అందరూ తినొచ్చు. మాది ముందే స్మాల్ ఫ్యామిలీ, 4 మెంబర్సే ఉంటాము. ఏదైనా ఇష్టంగా చేసుకొని తింటామండి. అది కొంచెమైనా నీట్గా, ఫుడీస్ కదా, అలానే మరి ఎక్కువ ఏం తినేను, లైట్ తక్కువలో మంచిగా నీట్గా శుభ్రంగా. చూడండి మా ఇంటి ఆవరణం ఎలా ఉందో. ఓకే బాబు, నిజంగా ఎవరైనా కొనుక్కొని తినేద్దాంలే అంటారు కానీ అది చూసి పర్టికులర్గా చెయ్యాలి. నాకు కావాలంటే అది డెఫినెట్గా వండేయాలి అంతే. అబ్బా ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11 అవుతుందండి. యాక్చువల్ నైట్ టైం అంతా బాగుంటుంది అన్నమాట వంటలు. ఇంకోటి ఏంటి అంటే మా మమ్మీ స్పెషల్. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ మసాలాలు అవన్నీ యూజ్ చేస్తారు ఏమైనా కర్రీస్ ఉన్నప్పుడు కూడా. మమ్మీ అయితే అలా కాదు, ఏ కూరలో అయినా సరే సింపుల్గా ఉప్పు కారం పసుపు అలా ఉంటే సరిపోదు, అన్నీ ఈజీగా ఉంటాయి. సో మమ్మీ ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కూడా బాగా చూసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు మా మమ్మీకి ఉండాలి. అలానే నెక్స్ట్ ఛానల్ కూడా ఒకటి రిలీజ్ చేయబోతున్నాము, లోహి కుట్టి వ్లాగ్స్ అనేసి. దానికి కూడా మా లోహికి బేగ వచ్చేస్తారులేండి. అది ఎప్పుడో క్రియేట్ చేసాం కానీ అసలు మా ఇద్దరికి అవ్వక మళ్ళీ చేయలేదన్నమాట. మళ్ళీ ఇంట్రో అది ఇవ్వాలి. సో అది కూడా మీకు లింక్ పెడతాం. ఎలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేస్తామా? కానీ మా ఇంట్లో
ఏ వంట చేసుకోవాలన్నా అన్ని సామాన్లు ఉంటాయి. బట్ ఆయనకి ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టేది నేను వంట సామాన్లకేనండి. వీటిలోనే ఇటువంటి దాంట్లోనే చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి. ఒక 70 మెంబర్స్ వచ్చిన ఫుడ్ పెట్టేసే ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అర్ధరాత్రి ఎవరైనా ఆకలి అని డాన్సర్స్ ఎవరైనా వచ్చినా కూడా నేను డెఫినెట్గా ఉప్మాయో చట్నీయో చేసి బిర్యానీ అయినా కలిపేసి చేసేసి పెట్టేస్తాను. సో ముందుగా ఆయిల్ వేసుకున్నాం. నేను నెయ్యితో చేయమన్నాను. నెయ్యితో చేయవా చిన్ను? నెయ్యితో టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అంటే ఆయిల్తో బాగుంటుంది అందుకని. చిమ్నీ ఆన్ చేసుకో. వంటలకు కానీ చాలామంది పేర్లు పెడుతుంటారు కానీ వంటల్లో ఏదైనా నీకు ఇష్టమైన అని అన్నాను నాకు అన్నా. నువ్వు హ్యాపీ ఉంటాయి కదా నేను హ్యాపీ. నేను చూసి కడుపు నిండిపోయింది, ఇంకేం తింటానులే. మొత్తం వేసేస్తున్నామా? ముందుగా ఆయిల్ పోసుకోండి. కొంచెం మరిగిన తర్వాత అంటే తప్పేలా బట్టి ఇది కొంచెం పెద్దది కాబట్టి మొత్తం ఒకసారి వేస్తావు కదమ్మా. ఇలా పోతకాలు అయితే అసలు తీసుకుంటే సిల్వర్ దాంట్లో అయితే బాగా వస్తుంది. ఇన్ కేస్ కుక్కర్లో అలవాటు ఉంది అలా అనుకుంటే విజిల్ తీసి అలా చేయాలన్నమాట. ప్రాసెస్ కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ముందైతే ఇలా పెట్టేసుకున్నాం కదా మనం. ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్లీ వెయిట్ గైస్. ఓకే, ప్రాసెస్ ఫుల్ కంప్లీట్లీ ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి, ఎందుకంటే లోపల బాగా ఉడకాలి కాబట్టి. సో మనకి బాగా ఉడకడానికి ఏంటి అంటే చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టండి. మిడిల్లో పెట్టుకుంటే మనకు లోపల బాగా ఉడుకుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఉంది. వాటర్ ఎందుకు పెడతారు కుట్టమ్మా? లోపల ఇది గ్యాప్ ఉంది కదా, గ్యాప్ లోపలికి ఆవిరెళ్ళి ఉడుకుతుంది అనమాట, గట్టి పడుతుంది బన్ను. ఓకే, వాటర్ కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఏంటి అంటే ఇలా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. దానికి తగ్గట్టుగా ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ సరిపోయింది. సిమ్లో పెట్టామా? మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లో అవ్వాలి ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు ఒక 20 మినిట్స్ కదా టైం చూసుకోండి. ఇప్పుడు మాకైతే 10:55 అయింది. సో ఒక 11:20 వరకు మ్యాక్సిమం ఉంచుతాను. తర్వాత మళ్ళీ దీన్ని దించుకొని పక్కన పెట్టి మళ్ళీ కూల్ అయిన తర్వాత అది బన్న గట్టిగా అవుతుంది అనమాట. మళ్ళీ 2 ప్రాసెస్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అయితే రెడీ అయిపోయింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ 15 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టాము, కూల్ చేసాము. మేము డిన్నర్ చేయడం బట్టి మాకు అవ్వలేదన్నమాట క్లిప్. సో ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇలా వచ్చిందనమాట. ఇలా ఉడకాలి లోపలంతా. అండ్ మీరు ఏంటి అంటే ఒక చాక్ పెట్టి కూడా దగ్గర ఇలా పెట్టి చూడగానే ఏం అంటకుండా వస్తే అయిపోయినట్టుగా చూడండి, మనకేం అంటుకోలే. సో ఇట్స్ డన్. మొత్తానికి కొబ్బరి రొట్టు రెడీ. కోకోనట్ బాన్, కొబ్బరికాయ ఎక్కువ తినే వాళ్ళకి చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. అండ్ ఇది ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను, ఆగండి. ఇలా తీసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి కొబ్బరి రొట్టు రెడీ. వావ్, எனக்கு ரொம்ப ரொம்ப பிடிக்கும் இந்த தேங்காய் ஃபுட். தேங்காய் பான் உனக்கு பிடிக்குமா? எப்படி ரொம்ப பிடிக்கும். எப்படி பிடிக்கும்? எப்படி தெரியும் உனக்கு? ஐ வில் ட்ரை. நீ தமிழ்ல பேசு. நீங்க சொல்லும் போதே எனக்கு ரொம்ப பிடிச்சிச்சு, அதனால தான் நான் இல்லை இது ஏதாவது பண்ணிட்டு நம்ம சாப்பிடணும், அவ்வளோதானா? ஆமாம். సో గైస్ ఇంకా లెట్స్ సీ గైస్. అమ్మ తమిళ వచ్చేస్తుంది. ఓకే, జాగ్రత్త అమ్మా, కాలుతుందా? బలం లేదు నిజంగానే. డాడీ కమ్. మాయా ఓకే డన్. మొత్తానికి తీసేస్తుంది కుట్టమా.
వచ్చిందా రాలేదా రాలేదా అది చల్లగా తీయలేమో. బాగా చల్లగా అయిన తర్వాత మేము తీసేసి కట్ చేసేసాము. సో మొత్తానికైతే మన కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ లోహమ్మ. నేను ఏది కావాలంటే అది అడగడం తప్పు, సో వెంటనే చేసేస్తావు. ఐ లవ్ యూ సో మచ్. నేను ఇది తిని ఒక 7 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. లవ్ యూ కుట్టి. అందరూ కూడా చూసి